ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, కొరింథీ రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం రాయబడింది, దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. పౌలు గారు తన సంఘములో ఉన్న బిడ్డలకి ఉత్తరం రాస్తూ ఈ 2వ ఉత్తరములో 11వ అధ్యాయం 2వ వచనం అన్నాడు, దేవాశక్తితో మీ ఎడల నేను ఆసక్తి కలిగి ఉన్నాను. మనసారా ఏ ఆసక్తి కావాలి? దేవాశక్తి. నేను చెప్తున్నాను, దేవుడు నీకు అప్పగించిన పని. ఇక్కడ కూర్చుని మనందరికీ దేవుడు గొప్ప గొప్ప తలాంతులు ఇచ్చాడు. ఆ తలాంతులు దేవుని కోసం మీరు వాడాలి. హల్లెలూయా. కొంతమందికి పాటలు పాడే తలాంతులు ఇచ్చాడు. ఆ పాటలు ఎలా పాడాలి? పాడే స్థానంలో కూర్చున్నానని కాదు. నువ్వు పాటలు పాడుతుండగా, సంఘంలో కాదు, నువ్వు పాటలు పాడుతూ ఉండగా, నువ్వు చప్పట్లు కొడుతూ ఉండగా, నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తుండగా ఏలూరులో ఉన్న దురాత్మలన్నీ పారిపోవాలి. అలా పాటలు పాడాలి. స్తోత్రం చెప్పండి.